హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. మేము ఒక సాటర్డే రోజు ఈవినింగ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ స్వర్ణగిరి దేవాలయం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ దేవాలయం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో ఉంది. మానేపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ దేవాలయాన్ని నిర్మించగా చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా మార్చ్ 2024లో ప్రాణప్రతిష్ఠ జరిగింది. హైదరాబాద్ టు వరంగల్ రూట్లో భువనగిరి కంటే ముందే ఈ స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. యాదగిరిగుట్ట టెంపుల్ కంటే 20 కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ వస్తుంది. మెయిన్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం 22 ఏకర్స్లో ఈ ఆలయాన్ని నిర్మించారట. ఈ బోర్డు దగ్గర మనం లెఫ్ట్ తీసుకోగానే మనకి టెంకాయలు అలాగే పువ్వులు సేల్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడే మనం పువ్వులు టెంకాయలు తీసుకోవాలి. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా ఇవి దొరకవు అని చెప్తారండి. మాకు తెలియక మేము ఇక్కడే తీసుకున్నాము. కానీ ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. టెంపుల్ దగ్గర కూడా మనకి పువ్వులు టెంకాయలు దొరుకుతాయి. ఇదే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ మధ్యలో వైష్ణవ భక్తులకు గురువైన రామానుజాచార్య గారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది అనుకున్నాము. మేము అనుకున్నట్టుగానే క్రౌడ్ ఎక్కువగానే ఉంది. మేము డేలోను ఇంకా నైట్ వ్యూలో టెంపుల్ చూడాలి అనుకున్నాము. అందుకని ఈవినింగ్ 5 o'clockకి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాము. ఇదంతా కూడా టెంపుల్కి ఫ్రంట్ సైడ్. ఇప్పుడు వెహికల్స్ అన్నీ కూడా టెంపుల్కి బ్యాక్ సైడ్ పార్కింగ్కి వెళ్తున్నాయి. సో మా హస్బెండ్ కూడా వెహికల్ పార్క్ చేసి వచ్చేలోపు నేను ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీశాను. టెంపుల్కి ముందు మనకి బ్రహ్మరథం ఉంటుంది. ఇక్కడ మనం బ్రహ్మదేవుణ్ణి దర్శించుకోవచ్చు. యూజువల్గా అయితే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుందేమో, మరి మేము వెళ్ళినప్పుడు అయితే ఆన్ చేయలేదు. ఈ ద్వారం నుండే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. ఈ ద్వారానికి ముందు స్వామివారి పాదాలు ఉంటాయి. వీటిని దర్శించుకున్న తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల శిల్పాలను ఉంచారు. అలాగే ద్వారం పైన కూడా కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ద్వారాన్ని దాటగానే స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. అలాగే ఈ స్టెప్స్ స్టార్టింగ్లోనే మనకి పువ్వులు కానీ తులసి మాలలు అలాగే టెంకాయలు అమ్మే షాప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఉన్న మండపాలను దశావతార మండపాలు అని పిలుస్తారు. మొత్తం 10 మండపాలు ఉంటాయి. 10 మండపాల్లోనూ స్వామివారి 10 దశావతారాలను మనం దర్శించుకోవచ్చు. వీటిని మొత్తం కూడా పాలరాతితో చాలా అద్భుతంగా మలిచారు. ఇక ఇక్కడ స్టెప్స్ విషయానికి వస్తే హైట్ చాలా తక్కువగా ఉన్నాయండి. మీరే చూస్తున్నారు కదా వీడియోలో. ఎవరైనా కూడా చాలా ఈజీగానే ఎక్కేయచ్చు. ఈ టెంపుల్ దగ్గర లిఫ్ట్ ఫెసిలిటీ లేదు. నేను స్టార్టింగ్లో మీకు వైకుంఠ ద్వారం అని చూపించి అక్కడ స్వామివారి పాదాలు కూడా చూపించాను కదా. అక్కడ నుంచి కొద్దిగా రైట్కి వస్తే మనకి పైకి స్లోప్ లాగా కొద్దిగా హైట్లో ఉందండి. అక్కడ నుంచి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కానీ లేదంటే ఎవరైనా స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఉంటే కనుక ఈ బ్యాటరీ వెహికల్స్ని యూజ్ చేసుకోవచ్చు. స్టెప్స్ ఎక్కి పైకి రాగానే మనకి రైట్ సైడ్లో గరుడ మండపం ఉంటుంది. ఈ విగ్రహం బ్యాక్ సైడ్ కూడా మనం గరుడని దర్శించుకోవచ్చు. ఇక్కడే మనకి టెంకాయలు కొట్టే స్థలం ఉంటుంది.
ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం వచ్చేసి 50 రూపీస్ ఉంటుందండి. అర్చన టికెట్ 100 రూపీస్. ఇందులో 2 మెంబర్స్ని అలౌ చేస్తారు. అలాగే డోనర్స్ కోసం అని చెప్పేసి 1000 రూపీస్ టికెట్ ఉంది. దీంట్లో 4 మెంబర్స్ని అలౌ చేస్తారట. ఈ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి స్వామివారి ఫోటో ఫ్రేమ్, స్వామివారి వస్త్రం, అలాగే లడ్డు ప్రసాదంగా ఇస్తారట. ఇంకొకటి 2000 రూపీస్ టికెట్ ఉంది. ఈ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి స్వామివారి వెండి విగ్రహం, స్వామివారి వస్త్రం, అలాగే లడ్డు ప్రసాదంగా ఇస్తారట. స్టెప్స్ ఎక్కి పైకి రాగానే కనిపించే వ్యూ ఇది. మనకు ఎదురుగా కనిపించేది ఈస్ట్ గోపురం అండి. ఇదే టెంపుల్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగానే మనకి టికెట్ కౌంటర్, అలాగే మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి. మేము పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ స్వామివారి విగ్రహం 12 అడుగుల హైట్ ఉందండి. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మా దర్శనం చాలా బాగా జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్లోనే మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. స్వామివారి దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత గోపురం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. మా దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత అటుకులు ప్రసాదంగా ఇచ్చారు. మనం గర్భగుడిలో ఫొటోస్ అండ్ వీడియోస్ తీయకూడదు, కానీ ఆలయ ప్రాంగణంలో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. దర్శనం అయిన తర్వాత మనం నార్త్ గోపురం నుండి బయటకు వస్తాము. మా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఆకలి అంటే క్యాంటీన్కి వచ్చాము. ఇక్కడ వాటర్ బాటిల్స్, స్నాక్స్, టీ, కాఫీలు కూడా అవైలబుల్గా ఉంటాయి. క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల నేనైతే కౌంటర్ దగ్గర వరకు వెళ్ళలేదండి, దూరం నుంచే వీడియో తీశాను. గర్భాలయానికి ఎదురుగా విజయస్తంభం ఉంటుంది. అలాగే ద్వారం పక్కనే వినాయకుని మందిరం ఉంటుంది. ఇక్కడున్న వినాయకుడిని విశ్వక్సేన వినాయకుడు అని పిలుస్తారు. టెంపుల్కి రైట్ సైడ్లో హనుమాన్ విగ్రహం ఉంటుంది. దాని పక్కనే జయగంట మండపం, అలాగే చివరిలో కోనేరు ఉంటుంది. మేము ఇవన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళాము. ఈ హనుమాన్ మండపం చాలా పెద్దదిగా ఉంది. ఈ మండపం హైట్ వచ్చేసి 120 ఫీట్ ఉంటుందంట. ఈ హనుమంతుని విగ్రహాన్ని ఏకశిల పైన మలిచారట. ఈ హనుమంతుని విగ్రహం హైట్ వచ్చేసి 40 ఫీట్ ఉంటుందంట. ఈ టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ కూడా తిరుమల నుండి తెప్పించిన స్టోన్స్తో మలిచారట. ఈ ఒక్క హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికి 5 ఇయర్స్ టైం పట్టిందట. ఈ హనుమంతుని విగ్రహం కింద ఉన్న బేస్ని హంపిలోని విజయ విఠల టెంపుల్లోని రథానికి సిమిలర్గా డిజైన్ చేశారు. అలాగే ఈ హనుమాన్ మండపం వెనకాల పిల్లర్ పైన బంగారు గరుడ విగ్రహం ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. ఈ హనుమాన్ మండపం పక్కనే జయగంట మండపం ఉంటుంది. ఈ గంట చాలా పెద్దగా ఉంది. 1700 కేజీల బరువు ఉంటుందట. ఇది మొత్తం కంచితో చేయబడిన గంట. దీన్ని ఒక్కసారి మోగిస్తే దాని శబ్దం దాదాపుగా 2 నిమిషాల వరకు ఉంటుందంట. గంటను మోగించిన తర్వాత గంటను తాకితే 2 నిమిషాల వరకు మనం ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వచ్చంట. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మేము గంట దగ్గర వరకు వెళ్ళలేదు, జస్ట్ దూరం నుంచి వీడియో తీశాను. ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద గంట. మొదటిది అయోధ్య రామ మందిరంలో ఉంటుంది. అది సుమారుగా 2500 కేజీల బరువు ఉంటుంది. మేము దర్శనం కంప్లీట్ చేసుకుని ఒక్కొక్కటిగా చూసేలోపుగా చీకటైపోయింది. నైట్లో కూడా టెంపుల్ వ్యూ చాలా చాలా బాగుంది. నేను తీసిన విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇక నెక్స్ట్ మేము కోనేరు చూడడానికి వెళ్ళాము. కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఆ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణుడు అని చెప్తున్నారు. మొదటిది నేపాల్లో ఉంటుందట. ఈ కోనేరుకు 4 కార్నర్స్లో 4 చిన్న మండపాలు ఉంటాయి. అవి 4 వేదాలకు నిదర్శనమట. కోనేరులోకి మనం ఎంటర్ అయ్యే టైంలో ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే ఇంకొక వైపు భూవరాహస్వామిని దర్శించుకోవచ్చు. మనం నీటిలో ఉన్న విష్ణుమూర్తిని 4 వైపుల నుంచి కూడా దర్శించుకోవచ్చు. చూడడానికి చాలా చాలా బాగుందండి. కోనేరులో వాటర్ లేకపోతే మనం విష్ణుమూర్తిని దగ్గర వరకు వెళ్ళి దర్శించుకోవచ్చట. కాకపోతే మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉండడం వల్ల మేము దూరం నుండే దర్శనం చేసుకుని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసాము. ఎటువైపు నుంచి చూసినా కూడా ఈ కోనేరు వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని మలిచిన స్టోన్ సుమారుగా 6000 కేజీలకి పైనే ఉంటుందట. స్వామివారిని మలిచిన తర్వాత కూడా ఈ స్టోన్ దాదాపుగా 2500 కేజీల బరువు ఉందట. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఈ స్వర్ణగిరి టెంపుల్ కోనేరు చాలా చాలా ట్రెండ్ అయింది. అంతేకాకుండా ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్వామివారి నిత్య కళ్యాణ వేదిక కూడా ఉందండి.
ఈ మండపంలో ఒక్కసారిగా 1200 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని చూడొచ్చంట. ఈ కళ్యాణ వేదిక కింద ఉచిత భోజనశాల ఉందంట. అక్కడ కూడా ఒకటేసారి 1200 మంది భోజనం చేయొచ్చట. అలాగే ఈ టెంపుల్లో స్వామివారిని ఊరేగించే రథం హైట్ వచ్చేసి 40 ఫీట్ ఉంటుందంట. ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంది. ఇదంతా కూడా టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. నైట్ అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా కూడా స్టెప్స్ అండి. దాని పక్కనే ఉన్నది బ్యాటరీ వెహికల్స్ వెళ్ళే దారి. కోనేరుని మనం కింద నుంచి పైనుంచి కూడా చూడొచ్చు. అలాగే ఒక్కొక్క సైడ్కి వెళ్తే మనకి టెంపుల్ ఒక్కొక్క సైడ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. టెంపుల్ లోపల మనకి మనోఫలాభీష్ట పలక ఉంటుంది. అలాగే బంగారు బావి కూడా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు టైం తీసుకొని ఇవన్నీ కూడా చూడండి. దర్శనం అయిన తర్వాత మనం నార్త్ గోపురం నుండి బయటకు వస్తాము. బయటకు రాగానే మనకి 360 ఫోటో బూత్ మెషిన్స్ అయితే ఉంటాయి. దీనికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన మొబైల్లోనే వీడియో షూట్ చేసి మనకిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మేమైతే వీడియో తీయించుకున్నాము. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుండి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock నుండి నైట్ 9 o'clock వరకు, ఆఫ్టర్నూన్ 1 o'clock నుండి 2 o'clock వరకు టెంపుల్ క్లోజ్ ఉంటుంది. ఈ టెంపుల్ లొకేషన్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ టెంపుల్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ytdtemple.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. నేను ఈ వెబ్సైట్ అడ్రస్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఓం నమో నారాయణాయ.